డైవర్షన్ పాలిటిక్స్. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవాల్టి వరకు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సబ్జెక్టు మీద ఇష్యూని తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చేందుకోసం ఎట్లా డైవర్ట్ చేస్తుంది సక్సెస్ఫుల్గా అనేది చాలా సందర్భాలలో చూసినాం. ఇప్పుడు మళ్ళా ఒకసారి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే, మొన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వంకి సంబంధించి మేము టైం ఇచ్చినాం, ఇంకా టైం ఇవ్వదలుచుకోలేదు, ప్రతి ఇష్యూ మీద మేము నిలదీయదలిచినాం, దాంతోపాటు నీళ్ళకి సంబంధించిన విషయంలో అయితే వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం మేము ముందుంటాము అనేది ఆ రోజైనే చాలా స్పష్టంగా చెప్పిపోయిండు. ఇక దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సబ్జెక్టు మీద చర్చ జరగకుండా చూసేందుకోసమే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇవ్వబోతోంది కేసీఆర్కి, హరీష్ రావుకి అని ఒక లీక్ల రూపంలో కొంతమంది మీడియాకి ఇచ్చిర్రు. ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, ఎక్కడ నోటీసులు రాలేదు. కానీ నిన్నటి నుంచి విపరీతమైనటువంటి చర్చ సోషల్ మీడియాలో, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, ఇవాళ ప్రధానమైనటువంటి మీడియాలో కూడా అది ప్రధానమైనటువంటి వార్తగా వచ్చింది. ఏంది? నోటీసులు ఇవ్వబోతున్నారట. కన్ఫర్మ్ చేసింది ఎవరో తెలియదు, అసలు నోటీసులు వచ్చింది లేదు, కానీ ఇవ్వబోతున్నారు అనే చర్చ ఇవాళ పెద్ద హెడ్లైన్లుగా మారింది. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి చర్చ మొత్తం పక్కకు జరిపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగింది అనేది కొంతమంది తెలంగాణ వాదులు మాట్లాడుకుంటున్నటువంటి మాట.